హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. ఈ వీడియోలో వన్ పీస్ చాప్టర్ 1178ని ఎక్స్ప్లెయిన్ చెబుతాం గైస్. ఈ చాప్టర్లో మనం లోకి అండ్ లూఫీ కలిసి ఈముతో ఫైట్ చేయడం, ఈము గున్కో బాడీని వదిలేసి హోలీ ల్యాండ్కి వెళ్ళడం, అలాగే ఎల్బా ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది, ఇలా ఈ చాప్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కానీ ఈ చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. బట్ వీడియో నచ్చలేదంటే ఏ నచ్చలేదో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ టైం బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక కవర్ పేజ్లో చూసుకుంటే ఒక ఎద్దు వచ్చి కిడ్ని వెంటబడి తరుముతూ ఉంటుంది. అలాగే చాప్టర్ నేమ్ వచ్చి ఏ ఫేడింగ్ నెట్మేర్. ఇక చాప్టర్లోకి వస్తే లాస్ట్ చాప్టర్ ఎక్కడైతే ఎండ్ అయిపోయిందో అక్కడ నుంచి ఈ చాప్టర్ స్టార్ట్ అవుతుంది. ఇక లూఫీ ఊసాప్ని బ్రూక్ని తీసుకొని సాంజీ గ్రూప్ దగ్గరికి వచ్చి వాళ్ళని చూసుకోమని చెప్తాడు. అయితే ఊసాప్ అండ్ బ్రూక్ సీరియస్గా ఇంజురీస్తో ఉండడం చూసి నామి వాళ్ళకి అసలు ఏం జరిగిందని అడుగుతుంది. అలాగే ఫ్రాంకీ నీకేమైనా హెల్ప్ కావాలా అని లూఫీని అడిగితే, ఒకవేళ సిచ్యువేషన్ చాలా వరస్ట్గా మారితే మీ హెల్ప్ కావాల్సి వస్తుంది, కానీ మీరు దీనికి చాలా దూరంలో ఉండడమే మంచిది. ఎందుకంటే లోకి మొత్తాన్ని డెషా చేయడం స్టార్ట్ చేయబోతున్నాడని అంటాడు. దానికి సాంజీ ఇక్కడ తనే తప్పు చేస్తూ మళ్ళీ అదే తప్పు వేరే వాళ్ళు చేస్తే క్రిటిసైజ్ చేస్తున్నాడని చెప్తాడు. ఇక కట్ చేస్తే లోకి ఈము మీద లైట్నింగ్తో అటాక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఈము చాలా ఇయర్స్ ముందు జైన్ షిప్ని చూసాం. వాళ్ళ కెప్టెన్ వచ్చి ఒక ఎక్స్ట్రాడినరీ సైజులో ఉన్నాడు. కానీ వాళ్ళు డీప్ ఫాగ్లో దాక్కొని వరల్డ్ గవర్నమెంట్ షిప్స్ని మాత్రమే టార్గెట్ చేసి డెషా చేశారని చెప్తుంది. ఇక లోకి తన లైట్నింగ్ అటాక్తో ఈము మీద అటాక్ చేస్తాడు. దాంతో ఆ ప్లేస్ అంతా డెష్ అయిపోతుంది. అప్పుడే అక్కడికి లూఫీ వచ్చి ఇక్కడ ఈముని డిఫీట్ చేయబోయేది నేనేం చెప్తాడు. అయితే ఈము లోకి అటాక్ నుంచి ఎస్కేప్ అయిపోయి లోకితో మాట్లాడడం కంటిన్యూ చేస్తుంది. అలాగే ఆ టైంలో ఒక జెయింట్ ఫ్లయింగ్ క్రియేచర్ కనిపించిందని రిపోర్ట్ కూడా చేశారు. వాళ్ళు చెప్పిన రూమర్స్ని విని అది నిజం అనుకున్నా. చూస్తుంటే నాకు ఇప్పుడు బాగా అర్థమవుతుందని చెప్తుంది. కానీ లోకి మాత్రం ఈము తన అటాక్ నుంచి ఎస్కేప్ అయిపోయిందని, తను ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేసి తను చాలా చిన్నగా ఉందని కామెంట్ చేస్తాడు. అలాగే లూఫీ నీకు ఎంత ధైర్యం ఉంటే ఊసాప్ మీద బ్రూక్ మీద అటాక్ చేస్తావని చాలా కోపంతో ఈము మీద అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఈము సడన్ గా గున్కో బాడీ నుంచి బయటికి రావడం చూసి లూఫీ షాక్ అయిపోతాడు. దాంతో తన ఐస్ లయన్లాగా బయటికి వస్తాయి. అలాగే లూఫీ తన నుంచి సంథింగ్ ఏదో బయటికి వచ్చిందని చెప్తాడు. అప్పుడే ఈము ఇక్కడ మీ అందరూ రాక్స్ ఎలా అయితే కనపడకుండా మాయమైపోయాడో అలా కనపడకుండా పోతే చాలా బాగుంటుందని ఈము లోకి మీద లూఫీ మీద అటాక్ చేసి మీ లైఫ్ స్పాన్లో కొంత లైఫ్ని తీసుకొని దానికి ఎక్స్చేంజ్గా నేను మీకు గొప్ప స్ట్రెంత్ని ఇస్తున్నా. ఇక ఇప్పటి నుంచి మీ ఇద్దరు ఒకరినొకరు ఏడ్ చేసుకుంటారని చెప్పి డోమీ రివర్స్ని యాక్టివేట్ చేస్తుంది. అయితే వాళ్ళ మీద ఆ డోమీ రివర్స్ పని చేయదు. అప్పుడు లూఫీ వచ్చి అసలు నువ్వేం చేసావు, ఆ అటాక్ వల్ల నేను హట్టు కూడా కాలేదని చెప్తాడు. అలాగే లోకి ఇది చాలా అన్నోయింగ్గా ఉంది, హే నువ్వు ముందు రాక్స్ గురించి మెన్షన్ చేసావు కదా అని అంటాడు. అయితే ఈము నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే వాళ్ళ ఇద్దరి మీద డోమీ రివర్స్ పని చేయడం లేదని చెప్తుంది. అప్పుడే లూఫీ ఈము దగ్గరికి వెళ్ళి ఈము మీద అటాక్ చేస్తూ ఉంటాడు. అలాగే లోకి తను ఇప్పుడు ఇంకా చిన్నగా ఉంది, ఈ ఫామ్లో నేను తనతో ఇప్పుడు ఫైట్ చేయాలని అంటాడు. ఇక లూఫీ ఎన్ఎస్ లాబీలో రాబ్ లూషీ మీద అటాక్ చేసి ఎలా అయితే డిఫీట్ చేశాడో ఆ అటాక్ని యూజ్ చేసి ఈముని కంటిన్యూగా పంచింగ్ చేస్తూ ఉంటాడు. అలాగే లోకి తన హ్యూమన్ ఫామ్లోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యి లూఫీ నాకు అడ్డం తప్పుకో అని తన ర్యాగ్నర్ని యూజ్ చేసి ఈము అండ్ గున్కొని అటాక్ చేసి ఐస్తో ఫ్రీ చేస్తాడు. అది లూఫీ చూసి సో నీ అటాక్స్ వర్క్ అయ్యేది ఇలానా నేనంటే నేను తనని కొట్టడం ఇంకా పూర్తి కాలేదని చెప్తాడు. ఇక లూఫీ తను గేర్ఫైలో ఎక్కువసేపు ఉండడం వల్ల ముస్లింలాగా చేంజ్ అవుతాడు. ఇంకో పక్క లోకి అది ఎవరో నాకైతే తెలియదు కానీ వాళ్ళని ఫాస్ట్గా ఫినిష్ చేయడానికి ఇదే బెస్ట్ వే, అందుకే నేను చాలా పెద్దగా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యానని చెప్తాడు. ఇక కట్ చేస్తే ఎల్బాలో ఫిషర్మన్ విలేజ్లో జైన్స్ వచ్చి ఫస్ట్ మనం ఫైర్ని స్టాప్ చేద్దాం, అక్కడ లోకి వచ్చి మాన్స్టర్స్ని డెస్ట్రాయ్ చేస్తున్నాడు. కానీ ఇక్కడ మెస్ని క్లీన్ చేయడం చాలా కష్టం అని మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే హంటర్స్ విలేజ్లో ఒక జైంట్ వచ్చి హరాల్ని కిల్ చేసింది లోకి కాదంట. నేను లోకి మీద డౌట్ పడినందుకు ముందు చాలా బ్యాడ్గా ఫీల్ అయి ఉండే, కానీ ఒక్కసారి దాన్ని చూడండి, తను ఎప్పుడూ మనకి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తూనే ఉంటాడని అక్కడ ఉన్న జైన్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇంకో పక్క నామి జ్యూస్ని యూజ్ చేసి ఫైర్ని స్టాప్ చేస్తూ ఉంటుంది. అలాగే జింబే కూడా ఒక టెక్నిక్ని యూజ్ చేసి వాటర్తో ఫైర్ని స్టాప్ చేస్తూ ఉంటాడు. అలాగే లిలిత్ ఓడిసీకి కూడా లిమిట్ ఉంటుందని చెప్తుంది. ఇక కట్ చేస్తే వెస్టర్న్ విలేజ్లో ఉన్న డోమీ రివర్ జైన్స్ అందరూ నార్మల్ ఫామ్లోకి వస్తారు. అప్పుడు బ్రాగి వచ్చి చూస్తుంటే అందరూ నార్మల్ ఫామ్లోకి వచ్చినట్టు ఉన్నారని చెప్తాడు. దానికి ఒక జైంట్ మనం జైన్స్ని నార్మల్ ఫామ్లోకి తీసుకుని వచ్చాం, కానీ రీజనరేషన్ వల్ల వాళ్ళకేమీ హెల్ప్ కాలేదని చెప్తాడు. అప్పుడు ఒక జైంట్ మమ్మల్ని క్షమించండి చీజ్, ఈవెల్ మమ్మల్ని స్వాలో చేసుకుందని డోరీకి చెప్తాడు. దానికి డోరీ ఏం పర్లేదు, దానికి నేను కూడా రెసిస్ట్ చేయలేకపోయాని చెప్తాడు. అయితే 1-2 జైన్స్ డోమీ రివర్స్లోనే ఉండి వాళ్ళ చేస్ మీద అటాక్ చేయడానికి వస్తారు. అది డోరీ చూసి ఇంకా 2-3 జైన్స్ డోమీ రివర్స్లోనే ఉన్నారని చెప్తాడు. అప్పుడు జోరో వాళ్ళని నాకు వదిలేండి అని చెప్పి వాళ్ళ మీద అటాక్ చేయాలని చూస్తాడు. అప్పుడే సడన్గా చాపర్ వచ్చి
జస్ట్ వాళ్ళని పంచ్ చేస్తుంది. దాంతో డోమి రివర్స్ క్యాన్సిల్ అయిపోయి వాళ్ళ నార్మల్ ఫామ్లోకి వస్తారు. దాన్ని జోరో చూసి అది నువ్వెలా చేసావని అంటాడు. దానికి చాపర్ అది నాకు కూడా తెలియదు, నేను వాళ్ళని పంచింగ్ చేయడం వల్ల వాళ్ళు నార్మల్ ఫామ్లోకి ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారని చెప్తుంది. దానికి జోరో నువ్వు గ్రేట్ డాక్టర్ అవ్వడం వల్ల ఇలా జరిగిందేమో అని చాపర్ని కాంప్లిమెంట్ చేస్తే దానివల్ల చాపర్ డ్యాన్స్ చేస్తూ నువ్వు నన్ను కాంప్లిమెంట్ చేసేందుకు నాకేమీ హ్యాపీగా లేదు, యూ ఈడియట్ అని అంటాడు. దాన్ని బ్రోగి కూడా యాక్సెప్ట్ చేసి నువ్వు చెప్పింది కూడా నిజమే అంటుంది జోరో అని స్మైల్ చేస్తాడు. ఇంకో పక్క అజరుద్దీన్ ఇక్కడ మనం సేఫ్గానే ఉన్నాం, కానీ వేరే వాళ్ళ సంగతి ఏంటని అడుగుతాడు. అప్పుడే ఒక జెయింట్ ఆర్టిషియన్ విలేజ్లో ఎనిమిస్ ఎవరు కూడా లేరు, కానీ ఫైర్ మాత్రం స్ప్రెడ్ అవుతూనే ఉందని చెప్తాడు. అలాగే ఇంకొక జెయింట్ ఆల్కహాల్ విలేజ్లో కూడా ఎనిమిస్ ఎవరు లేరు, కానీ ఫైర్ మాత్రం కంటిన్యూగా స్ప్రెడ్ అవుతూనే ఉందని చెప్తాడు. అయితే ఇంకో పక్క ఎల్బాలో ఉన్న హ్యూజ్ ట్రీ కాలిపోతూ ఉంటుంది. అప్పుడు కొంతమంది జెయిన్స్ ఫైర్ ఎక్కడైతే ఉందో వెంటనే వాటిని ఆర్పేయండి, అలాగే డీమన్స్ బ్రతికే ఉన్నాయా లేదా చనిపోయాయా అని ఒక్కసారి కన్ఫర్మేషన్ చేసుకోండి అని చెప్తారు. ఇక కట్ చేస్తే ఔల్ లైబ్రరీలో ఒక బుక్ కూడా ఉండదు. అది చూసి షాక్ అయిపోతాడు. దానికి రాబిన్ ఎక్కడ కూడా ఫైర్ అంటుకొని ఉంటాయని మనకి క్లియర్గా తెలుస్తుంది, కానీ బుక్స్ కలిపినట్టు ఒక క్లూ కూడా కనిపించడం లేదు. ర్యాక్స్ కూడా చాలా ఎంటీగా ఉన్నాయి, అలాగే బిబ్లోవులు కూడా ఎక్కడా కూడా కనిపించడం లేదని చెప్తుంది. దానికి సాల్ అప్పుడే హోప్ని లాస్ అవుద్దని చెప్తాడు. దానికి రాబిన్ ఒకవేళ తను బుక్స్ని తీసుకుని ఎస్కేప్ అయ్యాడేమో, అయితే ఇప్పుడు బిబ్లో ఎక్కడ ఉందని అడుగుతుంది. ఇంకో పక్క సంజయ్ ఫ్రాంకీతో ఎప్పుడైతే వీళ్ళు ఎల్బాని అటాక్ చేశారో అప్పటి నుంచి థింగ్స్ అన్ని చాలా ఫాస్ట్గా జరగడం స్టార్ట్ అయ్యాయని చెప్తే దానికి ఫ్రాంకీ కానీ ఇక్కడ మనం ఒక పెద్ద ఆర్గనైజేషన్తో ఫైటింగ్ ఏమీ చేయడం లేదు, ఒకవేళ వాళ్ళు హోలీలాండ్లోనే నైట్స్ అయినా కూడా జస్ట్ 3 మెంబర్సే కదా అని అంటాడు. దానికి సంజయ్ వాళ్ళు 3 మెంబర్సే అయినా కూడా ఎల్బా మొత్తాన్ని కేయాస్లోకి నెట్టేశారని చెప్తాడు. ఇంకో పక్క గిలింగం ఈము గురించి వరి అవుతూ ఉంటాడు. ఇక వెస్టర్న్ విలేజ్లో ఒక ఎడ్జ్లో సమ్మర్ బాడీలోని పార్ట్స్ అక్కడక్కడ పడిపోయి ఉంటాయి, వాటిని గమ్తో అతికించుకుంటూ ఉంటాడు. ఇంకో పక్క లూఫీ లోకీతో నాకు తినడానికి ఫుడ్ కావాలని చెప్తాడు. కానీ లోకి నువ్వే విలేజ్లోకి వెళ్ళి తిను, నేనైతే ఆ విలేజ్లోకి వెళ్ళాను, అయితే ఎందుకని నువ్వు ఇలా ఉన్నావని అంటాడు. అప్పుడు లోకి పక్కనే ఉన్న ఉడత నాకు కూడా ఫుడ్ కావాలని అడుగుతుంది. అయితే లోకి ఈముని ఫ్రీ చేసి బంధించాడు కదా, తను స్లోగా అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయి హోలీలాండ్కి వెళ్ళిపోతాడు. అయితే అక్కడ కొన్ని బిల్డింగ్స్ కాలిపోయి డెష్ అవడం చూసుకోవచ్చు. అలాగే ప్యాంగే కజిల్లో ఛాంబర్ ఆఫ్ ఫ్లవర్స్ లోపల కూడా డెష్ అయిపోయి ఉంటుంది. ఇక ఈము 5 ఎల్డర్స్ని పిలిచి ఈము కొన్ని రోజుల వరకు హోలీలాండ్ని వదిలేసి బయటికి వెళ్తుందని చెప్తుంది. అయితే ఈము ఎక్కడికి వెళ్తుంది, హోలీలాండ్లో అటాక్ చేసింది రెవల్యూషనరీ ఆర్మీ అని మనకు తెలుసు. అయితే ఇప్పుడు హోలీలాండ్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది, డ్రాగన్ హోలీలాండ్లోనే ఉన్నాడా, అలాగే ఎల్బాలో ఉన్న లైబ్రరీ బుక్స్ని బిబ్లోని ఎత్తుకెళ్ళింది ఎవరు, ఇలా నెక్స్ట్ చాప్టర్ వచ్చి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అయితే ఈ చాప్టర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అయితే వీడియోని ముగించే ముందు నెక్స్ట్ మంత్ 5th నుంచి వన్ పీస్ అనిమీ స్ట్రీమింగ్ అవబోతుంది. అలాగే అదే డేట్ నుంచి డైమండ్ నోయస్ యాక్ట్ 2 కూడా స్ట్రీమింగ్ అవబోతుంది. అలాగే బ్లాక్ క్లోవర్ యానిమీకి సంబంధించి ఒక న్యూస్ కూడా వచ్చింది. అదేంటంటే బ్లాక్ క్లోవర్ 2nd పార్ట్ ఈ ఇయర్ అక్టోబర్లో స్ట్రీమింగ్ అవబోతుందని యానిమీకి డబ్బింగ్ చెప్పిన పర్సన్ ట్విట్టర్లో ట్వీట్ చేసింది. ఇక ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ గైస్. ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ యానిమీ రివ్యూస్ తెలుగు.